Good morning, children. Welcome to Lakshmi Study Room. So, in this video, we are going to discuss the question and answers improve your learning questions from the lesson Food for Health. So, this is the new AP New Science textbook, 7th class New Science textbook. So, let us move on to the question and answers. The first question is name the components of the food. So what are the components present in our food? So generally our diet consists of following components. The first one is carbohydrates, proteins, fats, minerals, vitamins. సో మనం తీసుకునేటటువంటి ఫుడ్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటంటే మెయిన్ కాంపోనెంట్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్. So next one is a make a list of food items taken during lunch and write the components in each food item. Okay. So in your during lunch time, so in your lunch time లో మీరు తీసుకునేటటువంటి ఫుడ్ ఐటమ్స్ సో ఆ ఫుడ్ ఐటమ్స్లో ఉండేటటువంటి కాంపోనెంట్స్ రాయమంటున్నారు అనమాట. సో మనం ఇలా హెడ్డింగ్ పెట్టుకోవాలి. సో ఫుడ్ ఐటమ్ డ్యూరింగ్ లంచ్ అండ్ కాంపోనెంట్స్ ఇన్ ఈచ్ ఫుడ్ ఐటమ్ ఇన్ ఏ item. So next, the first one is a rice. So what are the components food present in the rice? So rice contains starch, so we can call it as a carbohydrates is also present in the rice. So second one is a cooked dal. సో వండినటువంటి పప్పులో ఏముంటాయంటే ప్రోటీన్స్ ఉంటాయి. సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ పొటాటోస్ కర్రీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఏముంటాయట మినరల్స్ వైటమిన్స్ ఉంటాయి. పొటాటో కర్రీలో కార్బోహైడ్రేట్స్ మినరల్స్ వైటమిన్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇస్ ఏ ఎగ్ కర్రీ. సో ఎగ్ కర్రీలో ఎగ్లో ఫ్యాట్స్ మినరల్స్ ఉంటాయి అండ్ వైటమిన్స్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద ఎగ్. So let us move. Proteins are also there in egg. Okay. So next one is a what is the role of water present in our diet? So role of water అంటే మనకి మనం తీసుకునే డైట్ లో వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతున్నారు అనమాట. The first one is a role of water present in our diet. Keep a side heading like this. And water is the main component of our food. And water constitute nearly 2/3 of our body weight. మన బాడీ వెయిట్లో చూసుకుంటే అంటే వాటర్ అనేది 2/3 వెయిట్ అనేది అదే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వాటర్ రెగ్యులేట్స్ అండ్ మెయింటైన్స్ ద టెంపరేచర్ ఆఫ్ అవర్ బాడీ. ఇంకా వాటర్ ఏం చేస్తుందంట మన బాడీ టెంపరేచర్ని కరెక్ట్గా రెగ్యులేట్ చేసి ఉంచుతుంది అనమాట. ఇప్పుడు కూడా మినిమం టెంపరేచర్ మన 36.7 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఆర్ 98.4 డిగ్రీస్ ఫారెన్హీట్ ఎప్పుడు కూడా ఉండేటట్లా చేసేది ఎవరు రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే వాటర్ అనమాట. ఈవెన్ వాటర్ హెల్ప్స్ ఇన్ ఎక్స్క్రీషన్ ఆఫ్ వేస్ట్ ఫ్రమ్ అవర్ బాడీ. సో వాటర్ ఈజ్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ ఎక్స్క్రీషన్. ఎక్స్క్రీషన్ మీన్స్ టు రిమూవ్ ఆఫ్ ద వేస్ట్ ఫ్రమ్ ద బాడీ. సో బాడీ నుంచి రిమూవ్ చేయడంలో కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూరిన్ ఆర్ స్వెట్. సో వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మెనీ మెటబాలిక్ యాక్టివిటీస్. మన బాడీలో ఉన్నటువంటి డైజెషన్ రెస్పిరేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అలాంటివన్నీ జరగాలి. ఇలాంటి మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ జరగాలి అంటే వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాదు ఎంజైమాటిక్ రియాక్షన్స్ అన్నీ జరగాలన్నా సరే మనకి వాటర్ ఈజ్ వెరీ వెరీ నెసెసరీ టు పర్ఫార్మ్ ఆల్ దీస్ మెటబాలిక్ యాక్టివిటీస్. వాటర్ హెల్ప్స్ ఇన్ ఈజీ మూమెంట్ ఆఫ్ ద ఫుడ్ త్రూ ద డైజెస్టివ్ ట్రాక్ట్. అంతేకాకుండా మనకి డైజెస్టివ్ ట్రాక్ట్ అంటే మన ప్రేగుల్లోకి ఆహారం అనేది సులువుగా కదలాలి అన్నా సరే వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సిమిలర్లీ వాటర్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఆల్సో. ఇంకా వాటర్ ఏం చేస్తుందంట మనకి ఫుడ్ డైజెషన్ అవడంలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ ఏ nutritionist to know about deficiency diseases due to malnutrition? So malnutrition means the food we take it does not contain one or more nutrients. అంటే మాల్న్యూట్రిషన్ అంటే మనం తీసుకునే ఫుడ్లో మనం చెప్పుకున్నాం కదా ఫుడ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం ఫుడ్ కాంపోనెంట్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అలాంటి దాంట్లో ఏదైనా కొన్ని అయితే కార్బోహైడ్రేట్స్ లేకపోవడం ప్రోటీన్స్ లేకపోవడం అలాంటివి ఏమైనా ఫ్యాక్టర్స్ లేకపోతే దాన్ని మాల్న్యూట్రిషన్ అంటారు అనమాట. సో ఐ కెన్ ఆస్క్ ఏ న్యూట్రిషనిస్ట్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. నేను ఈ కింద విధంగా క్వశ్చన్స్ అడుగుతాను చెప్పించాను అనమాట. సో ఫస్ట్ వన్ ఏంటి వాట్ ఈజ్ మాల్న్యూట్రిషన్ అండ్ వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ మాల్న్యూట్రిషన్. మాల్న్యూట్రిషన్ అంటే ఏంటి మాల్న్యూట్రిషన్ గల కారణాలు ఏంటి అండ్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అండ్ సైన్ ఎస్ ఏ malnutrition.
అంటే మాల్న్యూట్రిషన్కి ఎలాంటి సూచనలు ఉంటాయి అంటే దీనివల్లే పోషకాల లోపం వల్ల వచ్చిన దానికి ఎలాంటి సూచనలు ఉంటాయి అలాగే ఎలాంటి సంకేతాలు ఉంటాయి అని అడుగుతున్నాం అనమాట. హౌ డు యూ డయాగ్నోస్ మాల్న్యూట్రిషన్, అలాగే మాల్న్యూట్రిషన్ మీరు ఏ విధంగా గుర్తిస్తారు? హౌ డు యూ ట్రీట్ మాల్న్యూట్రిషన్ని ఎలా ట్రీట్ చేస్తారు అంటే ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు? అండ్ వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ మాల్న్యూట్రిషన్? హౌ డు యూ ప్రివెంట్ మాల్న్యూట్రిషన్? సో మాల్న్యూట్రిషన్ వల్ల వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు హౌ డు యూ ప్రివెంట్ మాల్న్యూట్రిషన్ రాకుండా ఏం చేద్దాం? ప్రివెంట్ అంటే రాకుండా చేయడం అనమాట. ఈజ్ ఒబెసిటీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ మాల్న్యూట్రిషన్? సో ఒబెసిటీ అంటే ఏంటి అంటే ఉండవలసిన దానికంటే ఎక్కువ బరువు ఉండడాన్ని ఒబెసిటీ అంటారు అనమాట. మరి ఒబెసిటీ కూడా మాల్న్యూట్రిషన్లో భాగమేనా అని అడుగుతున్నారు. అని క్వశ్చన్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనే మనం ఫ్రేమ్ చేసుకుంటాం అనమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మాల్న్యూట్రిషన్ అండ్ హంగర్? సో మాల్న్యూట్రిషన్కి హంగర్ అంటే ఏంటి? ఆకలేయడం. మాల్న్యూట్రిషన్ అంటే ఏంటి? ఏదో ఒక న్యూట్రిషన్ అనేది మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో లేకపోవడాన్ని మాల్న్యూట్రిషన్ అంటారు అనమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ డోంట్ ఇంక్లూడ్ రఫేజెస్ ఇన్ అవర్ ఫుడ్? మనం తీసుకునే ఫుడ్లో రఫేజెస్ అంటే పీచు లాంటి పదార్థాలు లేకపోతే ఏమవుతుంది అని అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ ఆన్సర్ ఏంటి? ఇఫ్ యూ డోంట్ raffages helps in the free bowel movement in the digestive tract. Raffages ఏం చేస్తాయంటే it will add some weight to the food we take into the digestive system. మన డైజెస్టివ్ సిస్టంలోకి తీసుకున్న ఫుడ్కి కొద్దిగా వెయిట్ని యాడ్ చేయడానికి రఫేజెస్ అనేవి యూజ్ అవుతుంది. దీనివల్ల మనం తినే ఫుడ్ అనేది బౌల్ మూమెంట్ అంటే పేగుల కదలికలకి చాలా ఫ్రీగా అంటే మనం తిన్న ఫుడ్ చాలా ఈజీగా కదలడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇంకా రఫేజెస్ ప్రివెంట్ కాన్స్టిపేషన్ యాజ్ దే హెల్ప్ ఇన్ ద డెఫికేషన్. అంటే కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే మోషన్ సరిగ్గా కాకపోవడాన్ని కాన్స్టిపేషన్. అలాగే యాజ్ దే హెల్ప్ ఇన్ డెఫికేషన్ మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు కూడా మనకి యూజ్ చేస్తుంది అనమాట. సో వీ హ్యావ్ టు ఇంక్లూడ్ రఫేజెస్ ఇన్ అవర్ డైట్. మన డైట్లో కంపల్సరీగా కూడా రఫేజెస్ని తీసుకోవాలి, ఇంక్లూడ్ చేసుకొని ఉంచుకోవాలి మన రఫేజెస్ మనం తీసుకున్న ఫుడ్లో. ఇన్ అవర్ ఫుడ్ వీ మే సఫర్ ఫ్రమ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్. మనం తీసుకోకపోతే ఏమవుతుందంట, మనం కాన్స్టిపేషన్తో బాధపడాల్సి వస్తుంది అనమాట. ఆర్ డిఫికల్ట్ ఇన్ బౌల్ మూమెంట్స్, ప్రేగుల్లో ఆహార కదలికలు కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ 6th క్వశ్చన్, మేరీ రీడ్ సమ్వే వాట్ కాంజీ మీన్స్ హియర్ గంజి అంటే ఏంటి? మనం అన్నం వార్చుకున్నాక వస్తుంది కదా, దాన్ని గంజి అంటారు అన్నమాట. ఇట్ కంటైన్స్ కార్బోహైడ్రేట్స్. ఎక్స్ప్లెయిన్ ద టెస్ట్ యూ సజెస్టెడ్ హెర్ టు కన్ఫర్మ్ ఇట్. అంటే మనం తీసుకున్న గంజిలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అని దానికి మనం ప్రూవ్ చేయడానికి టెస్ట్ చేస్తున్నాం అనమాట. సో ద టెస్ట్ టు డూ, వీ నీడ్ అయోడిన్ సొల్యూషన్ టు కన్ఫర్మ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద స్టార్చ్ ఇన్ ద కాంజీ. మనకి అయోడిన్ సొల్యూషన్ అనేది కావాలన్నమాట. అంటే స్టార్చ్ టెస్ట్ చేయాలి అంటే we need iodine solution. First of all, take some cup of kanji in a small bowl and add 2 drops of iodine solution to the kanji. అంటే మనం ఒక బౌల్లోకి కొద్దిగా గంజిని తీసుకొని దాంట్లో 2 drops of iodine solution కూడా వేసినట్లయితే అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ ద కలర్ ఆఫ్ ద కాంజీ. ఇప్పుడు ఆ కాంజీలో ఎలాంటి కలర్ అంటే గంజిలో ఏ కలర్ వచ్చిందో అబ్జర్వ్ చేయమన్నాను అనమాట. ద కాంజీ టర్న్స్ ఇంటూ బ్లూ బ్లాక్ కలర్. కాంజీ ఏమైందంటే బ్లూ బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిందనమాట. ఇట్ కెన్ బి కన్ఫర్మ్ దట్ కాంజీ కంటైన్స్ కార్బోహైడ్రేట్స్. ఎప్పుడైతే ఈ గంజి అనేది మనకి బ్లూ బ్లాక్ కలర్లో చేంజ్ అవుతుందో అప్పుడు మనకి ఇదేం కన్ఫర్మ్ అవుతుందంట, దీంట్లో కార్బోహైడ్రేట్స్ అంటే కాంజీ కంటైన్స్ కార్బోహైడ్రేట్స్ అని ఇట్ కెన్ బి ప్రూవ్. అంటే కాంజీలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని మనకి ప్రూవ్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 7th క్వశ్చన్. హౌ కెన్ యూ టెస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ప్రోటీన్స్ ఇన్ ఏ గివెన్ ఫుడ్? ఇందాక కార్బోహైడ్రేట్స్ టెస్ట్ చేసాము, ఇప్పుడు ప్రోటీన్ టెస్ట్ చూద్దాం. సో ప్రోటీన్స్ మనకి ఇచ్చినటువంటి ఫుడ్ ఐటెంలో ప్రోటీన్స్ ఉన్నాయని మనం ఎలా ప్రూవ్ చేయగలము చూడండి. ఏ టెస్ట్ టు ఐడెంటిఫై ద ప్రాసెస్ ఆఫ్ ద ప్రోటీన్స్ ఇన్ ద ఎగ్ వైట్. అంటే ఎగ్ వైట్లో మనకి ప్రోటీన్స్ ఉన్నాయని మనం ప్రూవ్ చేయడం అనమాట ఇక్కడ. సో ఏ విధంగా ప్రూవ్ చేస్తాము ఎగ్ వైట్లో ప్రోటీన్స్ ఉన్నాయని అంటే చూడండి. ఫస్ట్ హెడింగ్ పెడదాం, టు టెస్ట్ ద ఐడెంటిఫై ద ప్రెజెన్స్ ఆఫ్ ద ప్రోటీన్స్ ఇన్ ఏ ఎగ్ వైట్. సో ఎగ్ వైట్లో
ప్రోటీన్స్ ఉన్నాయి అని మనం ప్రూవ్ చేస్తాం అనమాట. సో దానికి ఫస్ట్ ఏంటి అంటే టు కన్ఫర్మ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద ప్రోటీన్స్ ఇన్ ద ఎగ్ వైట్. అంటే ఎగ్ వైట్లో మనకి ప్రోటీన్స్ ఉన్నాయని మనం ప్రూవ్ చేస్తాం అనమాట. మరి ఎగ్ వైట్లో ప్రోటీన్స్ ఉన్నాయని ప్రూవ్ చేయడం కోసం మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ మెటీరియల్ ఏంటి అంటే ప్రిపేర్ 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్. ఫస్ట్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ 10% ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ప్రిపేర్ చేయాలి అండ్ టేక్ 2 test tubes, 2 beakers and 2 droppers. Okay, so 1 dropper. Okay, so procedure and how can we test the proteins present in the given solution. So first of all, take a few drops of egg white in a test tube and add 2 drops of copper sulfate and 10 drops of sodium hydroxide solution. ఫస్ట్ మనం టెస్ట్ ట్యూబ్లోకి ఎగ్ వైట్ తీసుకొని దానికి 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ వేయాలి అండ్ 10 drops ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ వేయాలన్నమాట. అండ్ షేక్ వెల్ అండ్ కీప్ ద టెస్ట్ ట్యూబ్ ఇన్ ఏ స్టాండ్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్. దీన్ని బాగా కలిపి మనం ఏం చేయాలంట స్టాండ్కి పెట్టి కొన్ని ఫ్యూ మినిట్స్ ఆగాలన్నమాట. అబ్జర్వ్ ఎనీ చేంజ్ ఇన్ ద కలర్ ఆఫ్ ద మెటీరియల్. మనం చేంజ్ అంటే దీని యొక్క కలర్ ఏమైనా చేంజ్ అయిందా అన్నది మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. Observation. What we observe, mixture of this solution turns into వైలెట్ కలర్. అంటే ఈ దీంట్లో కనుక ప్రోటీన్స్ ఉన్నట్లయితే ఇప్పుడు వైలెట్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట. సో కన్క్లూజన్, వాట్ వీ కెన్ కన్క్లూడెడ్, ఇట్ కెన్ బి ఫ్రమ్ కన్ఫర్మ్డ్ దట్ ద ఎగ్ వైట్ కంటైన్స్ ప్రోటీన్స్. సో ఎప్పుడైతే ఇది బ్లూ కలర్ వైలెట్ కలర్లోకి టర్న్ అయిందో ఇట్ కెన్ బి కన్ఫర్మ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద ప్రోటీన్స్ ఇన్ ఎగ్ వైట్ సొల్యూషన్. నెక్స్ట్, డ్రా ఏ pyramid showing the required quantities of the food needed in our body. సో మీ బాడీకి అవసరమైనట్టు ఒక ఫుడ్ చార్ట్ని డ్రాయింగ్ చేయమన్నారు అనమాట, ఫుడ్ పిరమిడ్ని. సో దిస్ ఇస్ ద న్యూట్రిషనల్ పిరమిడ్స్. సో మనకి ఎక్కువగా ఉన్నది ఇలా మనం గ్రౌండ్లో పెడతాము. సో తక్కువ నీడ్ అయిన వాటిని కూడా ఇలా పైకి పెట్టుకుంటూ వెళ్తాం అనమాట. సో తక్కువైనది ఏంటి అంటే ఫ్యాట్స్ అనేవి చాలా తక్కువగా మనకి అవసరము. సో ఇవన్నీ కూడా ఈ పిరమిడ్ షేప్లో మనం అరేంజ్ చేసుకొని డయాగ్రామ్ అనేది డ్రా చేయాలన్నమాట. సో నెక్స్ట్, అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ద గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ మెయింటైన్ అవర్ హెల్త్. సో మనం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మనకి బాడీకి ఏ విధంగా యూజ్ అవుతాయి అన్నది దాని ఇంపార్టెన్స్ గురించి మనం ఇక్కడ నోట్ చేయమంటున్నారు అనమాట. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే లీవ్స్ అనమాట. సో లీవ్స్ అనేవి మనకి ఆకుకూరలు అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి. సో దీస్ ఆర్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆర్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద హెల్దీ డైట్. అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నా అంటే అందులో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. దే ఆర్ packed with vitamins, minerals and fiber but low in calories. సో ఇవన్నీ కూడా వెజిటేబుల్స్లో లీఫీ వెజిటేబుల్స్లో ఏముంటాయంట, మోర్ వైటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్స్ అనేవి ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ లో ఇన్ క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈటింగ్ ఏ డైట్ రిచ్ ఇన్ గ్రీన్ లీఫ్ గ్రీన్స్ కెన్ ఆఫర్ న్యూమరస్ హెల్త్ బెనిఫిట్స్ ఇంక్లూడింగ్, అంటే ఇక్కడ మనకి మంచి చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. ఇంక్లూడింగ్ రిడ్యూస్ రిస్క్ ఆఫ్ ఒబెసిటీ ఆల్సో, ఇది OBESIT, సో ఒబెసిటీ అండ్ హార్ట్ డిసీజెస్, హై బ్లడ్ ప్రెషర్ అండ్ మెంటల్ డిక్లైన్. మనం కూరగాయలని మనం డైట్లో భాగంగా చేసుకున్నట్లయితే మనకి ఒబెసిటీ అనేది రాదు, అంటే వెయిట్ గెయిన్ అవ్వడం ఉండదు. అలాగే హార్ట్ డిసీజెస్ తగ్గుతాయి అండ్ హై బ్లడ్ ప్రెషర్ అనేది కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మెంటల్ డిక్లైన్, మానసికంగా కూడా మనం ఆరోగ్యంగా ఉండటం అనమాట, మానసికంగా కూడా మనకి క్షీణించకుండా ఉంటాం అనమాట. సో ఐ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ద గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ మెయింటైనింగ్ అవర్ హెల్త్. సో మన ఫిజికల్ హెల్త్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఈ లీఫీ వెజిటేబుల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయని నేను అప్రిషియేట్ చేస్తున్నాను అని చెప్తాను అనమాట, లాస్ట్ పాయింట్. సో నెక్స్ట్ క్వశ్చన్, what is the balanced diet? What food materials will you include in your diet to make a balanced one? సో మీ ఫుడ్ అని బ్యాలెన్స్డ్ వన్గా చేసుకోవడం కోసం బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, సమతుల ఆహారం అంటే ఏంటి, మరి నీ ఫుడ్ని నువ్వు బ్యాలెన్స్డ్ వన్గా చేసుకోవడం కోసం నువ్వు ఏంటేంటి యాడ్ చేసుకుంటావు. సో ఏ డైట్ దట్ కంటైన్స్ ఆల్ ద న్యూట్రియంట్స్ అండ్ రిక్వైర్డ్ క్వాంటిటీ ఈస్ కాల్డ్ యాజ్ అ బ్యాలెన్స్డ్ డైట్. మనం తీసుకునే డైట్లో అన్నీ కూడా క్వాంటిటీ అంటే అన్ని కాంపౌండ్స్ ఉన్నట్లయితే, రిక్వైర్డ్ మేనర్ అంటే కావాల్సినంత పరిమాణంలో ఉన్నట్లయితే దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటారనమాట. సో ఇట్ సప్లైస్, అంటే బ్యాలెన్స్డ్ డైట్ సప్లైస్ టు అవర్ బాడీ ఇన్ ఆర్డర్ టు ప్రాపర్ వర్కింగ్ ఆఫ్ ద బాడీ
ఇది మనకి బ్యాలెన్స్డ్ డైట్ న్యూట్రియంట్స్ని సప్లై చేస్తూ మన బాడీ కూడా ప్రాపర్గా వర్క్ చేసేలాగా చేస్తుంది అనమాట. ఐ ఇంక్లూడ్ ఎనర్జీ గివింగ్ ఫుడ్ సచ్ యాజ్ రైస్, చపాతీ, బ్రెడ్, body building food like milk, curd, dal, meat, fish, a small quantity of oil, fat daily in మై డైట్ టు మేక్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. అంటే నీ ఫుడ్ని నువ్వు ఏ విధంగా బ్యాలెన్స్గా చేసుకుంటావంటే మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఎగ్జాంపుల్స్కి ఏంటి ఇచ్చారు? కార్బోహైడ్రేట్స్కి రైస్ ఆర్ చపాతీ, బ్రెడ్, తర్వాత బాడీ బిల్డింగ్ ఫుడ్ అంటే ప్రోటీన్స్ లైక్ మిల్క్, కర్డ్, దాల్, మీట్, ఫిష్, అది స్మాల్ క్వాంటిటీ. అంటే ఇవన్నీ ఒకే రోజు తినేమో కొద్దిగా తీసుకుంటాం. సో ఒక రోజు కాకపోయినా ఒక వారంలో అన్నీ తీసుకోవడం జరుగుతుంది అనమాట. స్మాల్ క్వాంటిటీ ఆఫ్, దీనికోసం ఏం చేయాలంటే మనం తీసుకుంటే స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్, చాలా తక్కువ ఆయిల్, ఫ్యాట్ తీసుకోవాలి డైలీ ఇన్ మై డైట్ టు మేక్ ఏ బ్యాలెన్స్డ్. సో నేను ఈ విధంగా తీసుకొని నా బ్యాలెన్స్డ్ డైట్ని కూడా నేను ఏం చేసుకుంటానంట, హెల్దీగా చేసుకుంటాను అనమాట. ఏదైనా మనం ఫ్యాట్స్ తక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకున్న ప్రోటీన్తో కంపేర్ చేసుకుంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకుంటే మంచిదన్నమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద first lesson new 7th class science textbook, that is food for health. Okay, thank you for watching this video. Please like my videos, share my videos to your friends and subscribe my channel and click on the bell icon. Thank you.